నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధులై ఉండాలి. అధికారులకు భీమవరంలో హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. విజయవాడ వరద బాధితులకు రెండో రోజు కూడా సహాయం అందించిన తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి. ఆహార పొట్లాల పంపిణీ. తణుకు మున్సిపల్ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రామ్ కుమార్. అభినందించిన ఉద్యోగులు, దళిత నాయకులు. విజయవాడ వరద ప్రాంత ప్రజలకు సహాయపడేందుకు తరలి వెళ్లిన తాడేపల్లిగూడెం మున్సిపల్ సిబ్బంది. 44వ డివిజన్లో బాధ్యతలను అప్పగించిన ప్రభుత్వం. కాలానుగుణ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు పిలుపునిచ్చిన ఉండి ఎమ్మెల్యే కనుమూరు. గోదావరి వరద నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలి. రాజమండ్రిలో అధికారులకు ఉద్బోధించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ఉండ్రాజవరం మండలం పాలంగి కనకదుర్గమ్మ ఆలయంలో ఓంకార విద్యుత్ స్తూపాన్ని ఆరంభించిన నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి. ఆలయాల్లో ఆధునిక సదుపాయాలకు హర్షం. అల్లవరం మండలం ఓడలరేవు ఫిష్ ల్యాండింగ్ కేంద్రంలో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలి. అధికారులకు సూచించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. కొల్లేరు సరస్సులోకి భారీగా చేరిన తమ్మిలేరు, రామిలేరు వాగుల నీరు పరిశీలించిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని, ఎస్పీ శివకిషోర్లు. ప్రతి కార్యకర్త బీజేపీ సభ్యత్వాన్ని పునరుద్ధరించడంతో పాటు నూతన సభ్యులను చేర్చుకునేందుకు కృషి చేయాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. భీమవరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పార్టీ విధానాల ప్రకారం ప్రతి 6 ఏళ్లకు ఒకసారి సభ్యత్వాలను చేర్చుకుంటామని తెలిపారు. ఈ నెల 2వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ తన సభ్యత్వాన్ని పునరుద్ధరించుకున్నారని వర్మ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర శిక్షణ సంఘ చైర్మన్ పాకా సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీలు పాల్గొన్నారు. అధిక వర్షాలు, వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలతో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా రానున్న 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలపై పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఇరిగేషన్ అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. గట్లు బలహీనంగా ఉన్న ప్రదేశాలను గుర్తించి పటిష్టపరచడానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. తూడు, కిక్కిస తొలగింపు పనులను వేగవంతం చేయాలన్నారు. ఏఈలు క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షణ చేయాలన్నారు. పౌర సరఫరాల అధికారులు కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పెద్ద ఎత్తున సరఫరా చేసే వెండర్స్ ను గుర్తించి సిద్ధంగా ఉండాలన్నారు. నిత్యావసర వస్తువులు, పీడీఎస్ పాయింట్లు కూడా స్టాక్ నిల్వ ఉంచుకోవాలని సూచించారు. అదేవిధంగా వివిధ శాఖలు చేపట్టాల్సిన పనులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్ఓ జె ఉదయభాస్కర్ రావులు పాల్గొన్నారు. మట్టి గణపతిని పూజిస్తూ పర్యావరణ పరిరక్షణకు దోహదపడదాం అని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. గణపతి నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో భీమవరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో బుధవారం నిర్వహించిన గణనాథుని మట్టి ప్రతిమల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్లాస్టిక్ రసాయనాలు వినియోగించి చేస్తున్న విగ్రహాల వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ జలవనరులను సైతం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మనం వినాయక చవితికి మట్టి విగ్రహాలు వాడినట్లయితే పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుంది. దయచేసి అందరూ కూడా మట్టి విగ్రహాలు వాడాలని, మట్టి విగ్రహాలు వాడి వినాయక చవితిని ఆ వినాయకుని వేడుకోవాలని, దానివల్ల పర్యావరణాన్ని మనం అందరూ కూడా కాపాడడం అవుతామని చెప్పి కోరుకుంటూ సెలవు. విజయవాడ నగరాన్ని ముంచెత్తిన వరద నీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ బుధవారం కూడా పరామర్శించి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించారు.
ఇందులో భాగంగా 32వ డివిజన్ పరిధిలోని అయోధ్యానగర్ ప్రాంత ప్రజలకు నిత్యావసరాలను సమకూర్చి అండగా నిలిచారు. ముఖ్యంగా పాలు, టిఫిన్, తాగునీరు, బిస్కెట్ ప్యాకెట్లను విరివిగా అందరికీ అందించారు. ఈ సందర్భంగా ఆరిమిల్లి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కని విని ఎరుగని రీతిలో సంభవించిన ఈ వరద పోటు అందరినీ అతలాకుతలం చేసినట్లు చెప్పారు. అయితే సమర్థుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండబట్టి ప్రమాదం వచ్చిన తక్షణమే బాధితులకు సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. తణుకు మున్సిపల్ నూతన కమిషనర్ గా త్రిపర్ణ రామ్ కుమార్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన పుట్టపర్తి జిల్లా ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా పనిచేసి ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఇప్పటి వరకు పనిచేసిన కమిషనర్ బి వెంకటరమణ బదిలీ అవడంతో ఈ నియామకం జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిషనర్ కు సిబ్బంది, రాష్ట్ర షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కొండే నాగేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. అనంతరం మున్సిపాలిటీకి చెందిన అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రామ్ కుమార్ మాట్లాడారు. ముఖ్యంగా ప్రజావసరాలను తీర్చేందుకు అనుసరించే విధి విధానాలను వారికి విశ్లేషించి చెప్పారు. ఇదిలా ఉండగా బదిలీ అయిన వెంకటరమణను కూడా ఉద్యోగులతో పాటు కొండే నాగేశ్వరరావు ప్రత్యేకంగా ప్రశంసించారు. థ్యాంక్ యూ. అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా నేను మీతోనే మాట్లాడతాను, కింద వాళ్ళు ఎవరికి చెప్పను. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఇక్కడ మున్సిపల్ కమిషనర్ ఎలా అయితే ఓవరాల్ ఇన్ఛార్జో, సచివాలయంకి వచ్చాక అడ్మిన్ సెక్రటరీ ఓవరాల్ ఇన్ఛార్జ్. అది ఏ పనైనా హెల్త్ సెక్రటరీతో పని ఉన్నా, శానిటరీ సెక్రటరీతో పని ఉన్నా, ఇంకెవరితో ఏ సెక్రటరీతో పని ఉన్నా వాళ్ళతో మాట్లాడుతూ అడ్మిన్స్కి కూడా ఈక్వల్గా ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. నేను అడ్మిన్స్ ఏదైతే చెప్తారో దాన్ని బేస్ చేసుకుంటాను. అలా ఏ పని వచ్చినా టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టీం వర్క్ని కోఆర్డినేట్ చేయాల్సింది, ఎగ్జిక్యూట్ చేయాల్సింది అడ్మిన్ సెక్రటరీస్. ఎందుకంటే ఏదో ఒక టైంలో రిమైనింగ్ సెక్రటరీస్ని వాళ్ళ పనిలో మనం ఇన్వాల్వ్ అవ్వటం, వాళ్ళకి హెల్ప్ చేయటం, వాళ్ళ పని షేర్ చేసుకోవటం, మన పనికి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయటం అనేది ఈ 5 years 4.5 years నుంచి మీరు సచివాలయ వ్యవస్థకు వచ్చిన కాడి నుంచి మీరు చూశారు, ఫాలో అయ్యారు. ఈ కార్యక్రమంలో తేతలి అంబేద్కర్ యూత్ నాయకులు గొల్లా శేఖర్, బద్దులు యేసు, గోటం సుబ్బారావు, అరుంధతిపేట నాయకులు చదలవాడ సతీష్, జొన్నాడ సత్తయ్య, నేకూరి రమేష్లు పాల్గొన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం తాడేపల్లిగూడెం పురపాలక సంఘం నుంచి సిబ్బంది తరలి వెళ్లారు. ప్రజారోగ్య విభాగానికి చెందిన ఒక శానిటరీ ఇన్స్పెక్టర్, 4 శానిటరీ మేస్త్రీలు, 6 శానిటరీ సెక్రటరీలు, 40 మంది వర్కర్లు వెళ్లిన వారిలో ఉన్నారు. వీరికి విజయవాడ నగరంలోని 44వ డివిజన్ ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లో పని అప్పగించారు. ఆ ప్రాంతంలో గృహాలు, వీధుల్లోనూ అడుగున్నర నుంచి 2 అడుగుల మేర బుధవారం నాటికి కూడా వరద నీరు ప్రవహిస్తున్నట్లు అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మున్సిపల్ కమిషనర్ డి మురళీకృష్ణ ఇక్కడ మీడియాకు తెలియజేశారు. వర్షంలోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ప్రస్తుత వర్షాలు, కలుషిత నీటి కారణంగా కాలానుగుణ వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన పాలకోడేరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అదనపు గది, అభివృద్ధి చేసిన పశువుల ఆసుపత్రిని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. తాగునీరు, మురుగు కాలువలు, ఇతర నీటిని నిల్వలు ఉండే ప్రదేశాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలన్నారు. అలాగే హెడ్ ట్యాంకును పరిశీలించి సమయపాలన అనుసరించి ఎప్పటికప్పుడు శుభ్రం చేసి సురక్షితమైన నీటిని అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ సిహెచ్వి రంగం నాయుడు, సొసైటీ బ్యాంక్ మాజీ చైర్మన్ కొత్తపల్లి నాగరాజు,
సర్పంచ్ ఇంజేటి మరియమ్మ, ఎంపీపీ భూపతిరాజు సత్యనారాయణరాజు, డాక్టర్ స్వర్ణ నిరంజని, డాక్టర్ లీలా లక్ష్మి, సిహెచ్ఓ ఎస్ సత్యనారాయణలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.